ప్రపంచ జ్ఞానం నేర్పిస్తే వస్తుందా లేక తానే నేర్చుకోవాలా? నేర్పితే వచ్చేది కాదండి బాబూ. కథలో ప్రముఖ రచయిత నల్లబాటి రాఘవేంద్రరావు గారు ఏం చెబుతారో తెలుసుకుందాం. శివప్రసాద్ మోటార్ సైకిల్ నడుపుతున్నాడు. అతని వెనుక అతని అన్న సాంబశివం కొడుకు చక్రం కూర్చున్నాడు. శివప్రసాద్ సెల్ మోగింది. డ్రైవింగ్ చేస్తూనే తీసి ఆన్ చేసి హలో అన్నాడు. అవతల కంఠం ఏదో అడిగింది. నేను గుడిలో పూజలో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను అంటూ సెల్ ఆఫ్ చేసి జేబులో పెట్టేసుకున్నాడు. అదేమిటి బాబాయ్, మనం బండిమీదున్నాం కదా, అలా అబద్ధం ఎందుకు చెప్పావు అడిగాడు చక్రం. ఒరే, నువ్వు డిగ్రీ పాసయ్యావు, మైనారిటీ తీరింది, పెళ్ళీడికొచ్చావు, అయినా ప్రపంచజ్ఞానం వీసమెత్తు కూడా లేదురా నీకు. వాడు అనవసరపు క్యాండిడేటు, వాడిని మాట్లాడకుండా చెయ్యాలంటే ఇలాగే చెప్పాలి. ఇప్పుడెవరి కొంపలు మునిగిపోలేదు గదా. అయినప్పటికీ అంత పెద్ద అబద్ధం చెప్పడం తప్పు కదా బాబాయ్ మళ్ళీ అన్నాడు చక్రం. నీ మొఖం ఏమాత్రం తప్పుగాదురా. వారం క్రితం మీ అమ్మానాన్న విదేశాలకు మీ అన్నయ్య దగ్గరికి వెడుతూ నిన్ను నా ఇంటి దగ్గర ఉంచుతూ నాకేం చెప్పారో నీకు తెలుసా? నీకు ప్రపంచజ్ఞానం అబ్బటం లేదని, ముఖ్యంగా మాట్లాడ్డం అస్సలు తెలియటం లేదని, అవన్నీ వాళ్లు తిరిగి వచ్చే ఈ 3 నెలల్లోపున నీకు అలవాటు చేయమని చెప్పి వెళ్లారు. అందులో ఫస్ట్ లెసన్ ఇదే అనమాట. ఒక్కోసారి నిజం మాట్లాడితే ప్రమాదం వస్తుందిరా. అందుకని పరిస్థితులను బట్టి ఆయా సందర్భాల్లో చిన్న చిన్న అబద్ధాలు ఆడొచ్చు, తప్పులేదు. వాళ్ళొచ్చేలోపులో మా ఇంట్లోనే ఉంటావు గనక నన్ను చూసి అవన్నీ నేర్చుకో. వాళ్ళొచ్చేసరికి నువ్వు మొనగాళ్లాగా తయారవ్వాలి, అర్థమైందా అంటూ చక్రానికి బోధించాడు అతని బాబాయ్ శివప్రసాద్. మళ్లీ సెల్ మరోసారి రింగ్ అయింది. శివప్రసాద్ సెల్ ఆన్ చేసి ఏమీ వినపడిని వాడిలాగా హలో కృష్ణా, నేను బస్సులో ఉన్నాను, నీ మాటలస్సలు వినపడ్డం లేదు, తర్వాత నేనే ఫోన్ చేస్తాను అంటూ సెల్ జేబులో పెట్టేసుకున్నాడు. మరి వాళ్ళు నీకు సడన్గా అనుకోకుండా ఇప్పుడు ఎదురైతే ఏం చెప్తావు బాబాయ్ ప్రశ్నించాడు చక్రం. నోరు ముయ్యిరా, అడ్డగోలు ప్రశ్నలు వేకు. అలా జరిగితే మళ్లీ దానికి మ్యాచ్ అయ్యేలాగా ఇంకొకటేదో చెప్తాను. ఇదే ప్రపంచజ్ఞానమంటే, అదే కదా మీ అమ్మానాన్న నన్ను చూసి నేర్చుకోమన్నది అని శివప్రసాద్ చెబుతూ శ్రీలక్ష్మి బ్యాంకు దగ్గర బండిని ఆపాడు. ఇద్దరూ బ్యాంకు లోపలికి వెళ్లారు. విత్డ్రా ఫారం పూర్తిచేసి ఇచ్చాడు క్యాష్ కౌంటర్లో శివప్రసాద్. మీకు ఏటీఎం లేదా? నిన్న కొంత ఈరోజు కొంత తీసుకుంటే సరిపోను కదా. సరే, పాస్బుక్ ఇవ్వండి అడిగాడు క్యాషియర్. తేలేదండి అన్నాడు శివప్రసాద్. 50,000 అలా ఇవ్వడం కుదరదు, వెళ్ళి పుస్తకం తీసుకురండి అన్నాడు క్యాషియర్. సార్, మా అన్నగారు హాస్పిటల్లో ఉన్నారు సార్, అర్జెంటుగా డబ్బు కట్టాలి. పుస్తకం రేపు తెచ్చి అప్డేట్ చేయించుకుంటాను సార్, ప్లీజ్ బ్రతిమాలాడాడు శివప్రసాద్. సార్, మా అన్నగారు హాస్పిటల్లో ఉన్నారు సార్, అర్జెంటుగా డబ్బు కట్టాలి. పుస్తకం రేపు తెచ్చి అప్డేట్ చేయించుకుంటాను సార్, ప్లీజ్ బ్రతిమాలాడాడు చక్రం. క్యాషియర్ ఒకసారి శివప్రసాద్ ముఖం పరిశీలనగా చూసి కంప్యూటర్లో కూడా చూసుకుని చెక్ చేసుకుని మాట్లాడకుండా డబ్బులిచ్చేశాడు. చక్రానికి మతిపోయినట్లయిపోయింది. బయటకొచ్చాక బండెక్కుతూ అదేమిటి బాబాయ్, నాన్న హాస్పిటల్లో ఉన్నాడని చెప్పావేమిటి చిత్రంగా కళ్ళు తిప్పుతూ అడిగాడు చక్రం. సమయాన్ని బట్టి మాట్లాడ్డమంటే అదేరా. ఆ క్యాషియర్ నోరు మూసుకుని డబ్బులిచ్చాడా లేదా అంతే మనకు కావలసింది. ఇది లెసన్ నంబర్ 2. ఇంటికి వెళ్లి పుస్తకం తేవాలంటే 6 కిలోమీటర్లు. ఎవడు వెళ్తాడ్రా? ఇలా చెప్పడం వల్ల ఏదో కొంపలు మునిగిపోతాయా? నోరు మూసుకో అంటూ శివప్రసాద్ బండి స్పీడ్గా పోనిచ్చాడు. అలా అలా 3 నెలలు గడిచిపోవచ్చిందిగాని తన బాబాయ్ అంటున్న ఆ ప్రపంచ జ్ఞానం కొంచెం కూడా అలవాటు కాలేదు చక్రానికి. బాబాయ్ అప్పుడప్పుడు తన గదిలో చక్రాన్ని కూర్చోబెట్టి బ్రతకడం నేర్చుకోమని కౌన్సిలింగ్ ఇస్తూ గట్టిగా చీవాట్లు కూడా పెట్టాడు. ఆ రోజు ఉదయం శివప్రసాద్ బాత్రూంలో ఉన్నాడు. ఎవరో 2 వ్యక్తులు బయట కారుమీద వచ్చి శివప్రసాద్ ఉన్నాడా అని అడిగారు బయట అరుగుమీద కూర్చున్న చక్రాన్ని. వాళ్ళిద్దరూ గుబురు మీసాలతో చూడ్డానికి భయంకరంగా ఉన్నారు. ఇప్పుడేదో ప్రమాదం ముంచుకురాబోతోంది అనుకున్న చక్రం ఇప్పటి పరిస్థితుల్లో అబద్ధం చెప్పి బాబాయిని ఎలాగైనా రక్షించాలి అని మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు. తనకు ప్రపంచజ్ఞానం పూర్తిగా అబ్బేసిందని, బాబాయ్ తనను మెచ్చుకోవాలి అంటే బాబాయ్ ఇంట్లో లేడని అబద్ధం చెబితేనే కరెక్ట్గా సెట్ అవుతుందని తీర్మానించుకుని ఇలా అన్నాడు. మా బాబాయ్ ఇంట్లో లేరండి, విజయవాడ వెళ్లారు, 2 రోజుల్లో వస్తారు అని చెప్పి పంపించేశాడు. కాసేపటికి బాత్రూంలోంచి వచ్చిన శివప్రసాద్ విషయం తెలుసుకుని పిచ్చెక్కినట్టు అయిపోయాడు. వాళ్లు నాకు 1,00,000 రూపాయలివ్వాలరా, సంవత్సరం నుంచి ఇవ్వటం లేదు, పెద్దల్లో పెడితే ఇప్పుడు పట్టుకొచ్చారు, వెధవ అబద్ధం ఎందుకు చెప్పావు, నిన్నెవడు చెప్పమన్నాడు, నీ మాటలతో వాళ్లు డబ్బు పట్టుకుని వెళ్ళిపోయారు, నా డబ్బంతా నాశనమైపోయింది, మళ్లీ వాళ్ళేదో లిటిగేషన్ పెట్టి ఇంకో 2 ఏళ్లగాక డబ్బివ్వరు
అంటూ లబోదిబోమని తలబాదుకున్నాడు శివప్రసాద్. చక్రానికి విషయం బొత్తిగా అర్థంగాలేదు. ఒరే చక్రం, భలేగా చెప్పి వాళ్ళని పంపించావురా, షబ్బాష్ అంటూ తన బాబాయ్ తనను మెచ్చుకుంటాడనుకుంటే, ఇదేమిటి ఇలా తిడుతున్నాడు అనుకుంటూ తల విదిలించుకుని బయటకు వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు చక్రం, అతని బాబాయి శివప్రసాద్ ఇద్దరూ మార్కెట్కి వెళ్లారు మోటార్ సైకిల్ మీద. చక్రానికి 500 నోటు ఇచ్చి అక్కడ షాపుల్లో చిల్లరడిగి తెమ్మన్నాడు శివప్రసాద్. చక్రం ఎవరిని చిల్లరివ్వండి అని అడిగినా ఇవ్వలేదు. బాబాయ్ దగ్గరికి వచ్చి తెల్లముఖం వేసుకుని చెప్పాడు. అప్పుడు శివప్రసాద్ చక్రాన్ని తీసుకుని అదే షాపుల దగ్గరికి వెళ్లాడు. సార్, అక్కడ మా లేడీస్ కళ్ళు తిరిగి పడిపోయారు, ఆటో అతనికివ్వాలి, 500 చిల్లరివ్వండి అంటూ అడిగాడు. ఇదివరకు చక్రం అడిగితే లేదు అన్నవాడే వెంటనే జేబులోంచి తీసి చిల్లరిచ్చాడు. ఇలా బ్రతకాలి, అర్థమైందా అన్నట్టు చూశాడు చక్రం వైపు శివప్రసాద్. కొంచెం దూరం వెళ్ళాక అక్కడెవరో ఇద్దరికీ యాక్సిడెంట్ అయింది. జనం పోగుపడిపోయారు. పోలీసులు కూడా వచ్చేశారు. యాక్సిడెంట్ ఎలా జరిగిందో, ఎవరిది తప్పో స్వయంగా చూసిన చక్రం పోలీసులకు జరిగింది చెప్తానన్నాడు తన బాబాయ్తో. వద్దురా, కొంపముంచుతావు, చూసినా చూడలేదని అబద్ధం చెప్పాలి, లేదంటే కోర్టుల చుట్టూ మనం సాక్ష్యం ఇవ్వడానికి తిరగవలసి వస్తుంది, రా అంటూ తీసుకెళ్ళిపోయాడు అక్కడి నుండి చక్రాన్ని. అదేమిటి బాబాయ్, ఒక్కొక్కసారి అబద్ధం చెప్పకూడదు అంటావు, సరే అనుకుని ఫిక్స్ అయిపోతే మళ్ళీ ఒక్కొక్కసారి నిజమే చెప్పకూడదంటావు అంటూ తనలో తానే గొణుక్కున్నాడు చక్రం. ఇంకొంచెం దూరం వెళ్ళాక శివప్రసాద్, చక్రం ఇద్దరూ వెళుతున్న మోటార్ బండిని రాంగ్ రూట్లో వేరొక ఎర్రబండి అతను వచ్చి తన బండితో గుద్దేశాడు. శివప్రసాద్ బండి డ్యామేజ్ అయింది. శివప్రసాద్కు కౌకు దెబ్బలు కూడా తగిలాయి. జనం, పోలీసులు చక్రం దగ్గరికి వచ్చి, ఏం జరిగింది బాబూ అనడిగారు. అంతా నువ్వు చూశావు కదరా, చెప్పు, ఆ ఎర్రబండి అతనే మనల్ని గుద్దేశాడు కదా, చెప్పు అన్నాడు శివప్రసాద్ చక్రంతో. చక్రం బాగా ఆలోచించి, నాకు తెలీదండి, నేనేమీ చూడ్లేదు అన్నాడు పోలీసులతో. జనం ఒకరు ముఖాలొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. మీరు ఒకటే అనుకుంటాను, రాజీ చేసుకుని ఎవరిదారిన వాళ్లు వెళ్ళిపోండి అంటూ పోలీసులు వాళ్ల దారిన వాళ్లు వెళ్ళిపోయారు. గుద్దేసిన ఎర్రబండి అతను అంతకుముందే జారుకున్నాడు. ఈసారి శివప్రసాదుకు చక్రాన్ని చూస్తే ఎక్కడో కాదు, మొత్తం ఒళ్లంతా మండినట్టు కాలినట్టు అయిపోయింది. అప్పుడే తన అన్నగారు సాంబశివం ఇంటికి వచ్చేసినట్టు ఫోన్ రావడంతో బండి రిపేర్ కోసం షెడ్లో ఇచ్చి 1/2 నిమిషం ఆలస్యం చేయకుండా ఆటో మీద చక్రంని తీసుకుని తన అన్నగారింటికి వెళ్ళిపోయాడు శివప్రసాద్. ఇదిగో అన్నయ్య, నీ కొడుకు, నువ్వు వెళ్లేటప్పుడు వీడికి కాస్తంత ప్రపంచజ్ఞానం అలవాటు చేయరా అన్నావు. ఈ 3 నెలల కాలంలో నాకే వీడు బోల్డంత ప్రపంచజ్ఞానం అలవాటు చేశాడు. ఇదిగో, ఈసారి వీడికి ప్రపంచజ్ఞానం లేదని, దాన్ని వీడికి అలవాటు చేయమని ఎవరికీ ఇలా అప్పజెప్పకు. ఎందుకంటే ప్రపంచజ్ఞానం అనేది ప్రపంచమే నేర్పిస్తుంది, అది నేర్పితే వచ్చేది కాదులే. సరే, మీరు క్షేమమే కదా, ఇక నేను వెళ్తాను. ఆ దేశంలో ఉన్న మీ పెద్దోడు క్షేమమే కదా, మీ మరదల్ని తీసుకుని ఒకసారి వస్తాలే అంటూ శివప్రసాద్ తన వదినగారిని కూడా పలకరించాడు. సరే, నీ మోటార్ బండేది? కొద్దిగా కుంటుతూ నడుస్తున్నట్టున్నావు, ఏం జరిగింది? ఆతృతగా ప్రశ్నించాడు అతని అన్నగారు సాంబశివం. బండి వాటర్ సర్వీసింగ్కిచ్చాన్లే, నాకైతే ఒంట్లో బాగానే ఉంది, కొద్దిగా ఒళ్ళు నొప్పులు మామూలే కదా అంటూ వెనుదిరిగి చూడకుండా గబగబా వెళ్ళిపోయాడు శివప్రసాద్. అతని అన్నగారికి విషయం అర్థంకాక మట్టిబొమ్మలా ఉండిపోయాడు. చక్రం తండ్రికి జరిగిన విషయాలన్నీ మొత్తం పూసలుగుచ్చినట్టు చెబదామనుకున్నాడు. కాని అప్పటికే మొత్తం మీద ఏదో కాస్తంత ప్రపంచజ్ఞానం అబ్బినవాడిలా ఇకిలిస్తూ నిలబడ్డాడు. సాంబశివానికి ఏదో జరిగి ఉంటుంది అన్న అనుమానం వచ్చినట్టనిపించి గట్టిగా కేకలు పెట్టి అడిగితే చక్రం జరిగింది జరిగినట్టు చెప్పేశాడు. అర్థమైందిరా బాబూ, ప్రపంచజ్ఞానంలో ఎన్నో 100 కోణాలుంటాయి, అందులో ఒక కోణం అబద్ధం ఆడ్డం. బ్రతకటం కోసం చిన్న చిన్న అబద్ధాలు ఆడటం మీ బాబాయికి బాగా తెలుసు, ముక్కుసూటి మనిషిని. అందుకనే నేను ఏ వ్యవహారం చక్కబెట్టలేక మీ బాబాయి మీద పెడుతూ ఉంటాను. మంచో చెడో అలాంటి కొన్ని విషయాలు నీకు ప్రాక్టికల్గా నేర్పుతాడు అనుకున్నాను. నేర్పే ఉంటాడు, కాని నీకే అలవాటు కాలేదు. ఇలా చిన్న చిన్న అబద్ధాలు ఆడటం కాకుండా మరో కోణం ఏమిటంటే, సమయాన్ని బట్టి మాట్లాడకుండా మౌనంగా ఉండి అదో రకంగా వెకిలిగా నవ్వడం, ఇంకా దగ్గు రాకపోయినా దగ్గడం, ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో ఆ రకంగా ప్రవర్తించడం, ఇవి కూడా మీ బాబాయికి బాగా వెన్నతో పెట్టిన విద్యలు. ఇలాంటివి నేర్పించమని వాడికి నిన్నప్పచెప్పడం నాదే తప్పు. మీ బాబాయ్ చెప్పినట్టు అంతా కాలమే చూసుకుంటుందిలే అంటూ కొడుకుని అతని గదిలోకి పంపించేశాడు చక్రం తండ్రి సాంబశివం. అంతా చూస్తూ వింటున్న చక్రం తల్లి ఆండాళ్లమ్మ మాత్రం విషయం కొంచెం కూడా అర్థంకాక తలగోక్కుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది, బొత్తిగా ప్రపంచజ్ఞానం లేని దానిలా. కథ సమాప్తం.
కథ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మన తెలుగు కథలు.com సందర్శించండి. థ్యాంక్ యూ.